రైతు రుణమాఫీ లిస్టు రెడీ. ప్రత్యేక యాప్లో రైతుల జాబితా సిద్ధం. ఈ లిస్టులో మీ పేరుందో లేదో ఇప్పుడే తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు అందిన వార్త. గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త చెప్పారు రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మొదటి లిస్టు రెడీ అయింది. 2 లక్షల రుణమాఫీకి దేన్ని ఆధారంగా చేసుకుని మనకు వర్తింప చేస్తారు, ఏ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు, బ్యాంకుల్లో బంగారం పెట్టి తీసుకున్న లోన్లు మాఫీ అవుతాయా, ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు. అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న రుణమాఫీకి సమయం సన్నద్ధమైంది. ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల రుణమాఫీ చేసేందుకు సర్కార్ సన్నద్ధమవుతుంది. అందుకు సంబంధించిన రైతుల జాబితాలను బ్యాంకర్లు సిద్ధం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతుల పంట రుణమాఫీకి లిస్ట్ రెడీ అయింది. 2 లక్షల వరకు పంట రుణమాఫీ తీసుకున్న రైతుల జాబితాను బ్యాంక్ అధికారులు సిద్ధం చేశారు. ఎట్టకేలకు రుణమాఫీపై కదలిక రావడంతో రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో 2018 డిసెంబర్ 12వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసింది. రుణమాఫీకి సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని బ్యాంకుల ద్వారా 2 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఇప్పటికే సహకార శాఖ అధికారులు, సిబ్బంది, బ్యాంక్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి ప్రత్యేకంగా తయారు చేయబడిన యాప్ లో వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్ ను తయారు చేసింది. బ్యాంకర్లు ఈ యాప్ ఆధారంగా రైతుల డేటాను అప్లోడ్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఉన్న బ్యాంకర్లందరూ ఈ యాప్ ద్వారా తమ బ్యాంకులో ఎంతమంది లోన్ తీసుకున్నారు అనే విషయాలని ఈ యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ గత 2 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. రైతుల వివరాలు అప్లోడ్ చేయడం పూర్తయిన తర్వాత జూలై నెలలోనే రుణమాఫీ చేయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రుణమాఫీ రైతుల వివరాలు నేరుగా ప్రభుత్వానికి వెళ్తాయని చెప్పారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ప్రత్యేక యాప్ లో అప్లోడ్ అయిన రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ కానుంది.